ఆగిపోకుండా యాకోబు యొక్క దీవెన కొనసాగింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు చేసిన ప్రార్థన. మన చుట్టూ ఉంటారండి అణచాలనుకునే వాళ్ళు, మన చుట్టూ ఉంటారు మనకి ముందుకు వెళ్ళనీయకుండా మాటల ద్వారా అణచాలనుకునే వాళ్ళు, చేతల ద్వారా అణచాలనుకునే వాళ్ళు, చూపుల ద్వారా అణచాలనుకునే వాళ్ళు, మనం పైకి రానివ్వకుండా కిందకి త్రొక్కేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. స్వార్థపరులు చుట్టూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందనంటే, అలాంటి వారి మధ్య నువ్వు ఆగకుండా ప్రార్థన కొనసాగించగలిగితే వారు ప్రార్థించుచుండగా నేను వారిని ఆగిపోకుండా నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నాని పెనిన్న చాలా ఆపాలనుకుంది. మాటల ద్వారా ఎంతగా గాయపరిచేదో, మాటల ద్వారా కించపరిచేదో, మాటల ద్వారా అవమానించేదో, చాటలకి చచ్చిపోతే బాగున్నా అన్నట్లుగా అన్నా యొక్క పరిస్థితి అయిపోయింది. కానీ ఏటేటా ప్రభు సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థించడం మానలేదు.